హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్వతీ పరమేశ్వరుల గరాల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూలోకంలో ఎన్నో ప్రాంతాల్లో వెలిశాడు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ లింగాకారంలోనూ పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉంటాడు. అందుకు పూర్తి భిన్నంగా స్వామివారు స్వయంభువు మూర్తి కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. అదే అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. చాలా కాలం క్రితం ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్ళడం రావడం చాలామంది చూసేవాళ్ళు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం ద్వారా ఎవరు కూడా దానికి హాని తలపెట్టలేదు. ఇక ఆ తర్వాత కాలంలో చెరువులో నీరు పెరగడం వలన పుట్ట కరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చెరువులో మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవ సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహరమైన విగ్రహం బయటపడింది అని చెబుతారు. అయితే అప్పట్లో ఆ స్వామి భక్తులతో స్వయముగా మాట్లాడేవారని ఇప్పటి ప్రజలు చెబుతుంటారు. అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడి ఉంటుంది. ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత చాలా ఉంది. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లిదేవ సేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శించండి. కామెంట్లో జై మురుగన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.